తెలంగాణలో రాజకీయాలు ఉడుకుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేయడానికి విపక్షాలు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ విషయంలో విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ తమ అమ్ముల పొదిలోని అస్త్రాలను బలంగా బయటకు తీయడానికి ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు నేతలు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ సోషల్ మీడియా వారియర్స్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు సోషల్ మీడియాకు బాగా వాడుకోవాలని చూస్తున్నారు నేతలు. ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లున్నాయి. సోషల్ మీడియాలో క్రేజీ థమ్స్ తో పోస్టులు పెడితే క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నారు. ఇక ఆ పోస్టులు ఏ మాత్రం క్లిక్ అయినా రచ్చరచ్చ అవుతుంది. ఇందుకు ఉదాహరణ కంచె గచ్చిబౌలి భూముల వివాదమే. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్ని వర్గాల వారు సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని పోస్టులు పెడుతున్నారు. ఇందుకు ఏఐ వినియోగించుకున్నారా, గ్రాఫిక్స్ వాడారా అనేది పక్కన పెడితే సమస్య మాత్రం చాలా వేగంగా జనాల్లోకి వెళ్లింది. ఎంతవరకు అంటే ఏకంగా సుప్రీంకోర్టు కదిలించింది. ఫలితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చివాట్లు తప్పలేదు. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సోషల్ మీడియాను వినియోగించుకుంది. ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఆ వేడి చల్లారిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్పీడ్ అందుకుంది. ఆ ఎఫెక్ట్ ఎన్నికలపై చూపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. ఈ ఏడాదిన్నరలో అధికారంలో ఉన్నామన్న భావనో, సోషల్ మీడియా అవసరం లేదని అనుకున్నారో కానీ కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియాలో పెద్దగా వేడి లేదు, పోస్టులు లేవు. గత 6 నెలల కాలంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా జోరుగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చేసే వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ ప్రజల్లో చర్చ జరిగేలా పోస్టు పెడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా మండల, నియోజకవర్గాలు, జిల్లాల స్థాయిలోనూ సోషల్ మీడియా వారియర్స్ ను బలోపేతం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దాంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే చర్చ ప్రబలమైంది. ఆ సెగ కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి తాకిందో ఏమో. ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో యుద్ధం చేయాలన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకపడిందని చెప్పారు సీఎం. అందుకే ఇవాళ వచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు. మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి, మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణుకలు అయిపోవాలి. అందుకే మిత్రులారా, ఇవాళ మనం కలుసుకున్నాం. అందుకే ఇక బీజేపీ విషయానికి వస్తే 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణలో బీజేపీకి ఆ స్థాయిలో సోషల్ మీడియా బృందాలు లేవని చెప్పుకోవాలి. ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర ఢిల్లీ పెద్దలు సోషల్ మీడియాకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలకు ఆ స్పృహ లేదనే విమర్శ కాషాయి శిబిరంలోనే ఉంది. బీఆర్ఎస్ స్థాయిలో బీజేపీ సోషల్ మీడియా వింగ్ పుంజుకోవాలంటే ఇప్పట్లో సాధ్యమా అనే చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికి తెలంగాణలో రాజకీయ పార్టీల ప్రచార అస్త్రాలు మారుతున్నాయి. ప్రజలను ప్రభావితం చేయడానికి జనాల చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లనే వేదికగా చేసుకుంటున్నారు. ఒక్క పోస్ట్ క్లిక్ అయితే చాలు అన్నట్టుగానే పోటీ నడుస్తుంది. ఇక ఈ వేడి ఇలాగే పెరిగితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ లెవెల్ కు చేరుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. రైట్, ఇక తెలంగాణలో రాజకీయాలు ఉడుకుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేయడానికి విపక్షాలు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అంటే జనరల్ గా సోషల్ ఇంజనీరింగ్ అనేది రాజకీయాల్లో ప్రధానంగా చూస్తూ ఉంటాం. బట్ ఈ మధ్య కాలంలో సోషల్ ఇంజనీరింగ్ తో పాటు
సోషల్ మీడియా ఇంజనీరింగ్ కూడా ప్రధానంగా ఒక ఎజెండాగా మారిపోయింది దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూస్తే కనుక. మరి ముఖ్యంగా తెలంగాణ విషయంలో ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియాని వెపన్ గా చేసుకొని ప్రజల్లోకి వెళ్తా ఉంటారు. యువతను ఆకర్షిస్తూ సోషల్ మీడియాని ఒక ప్రధానమైనటువంటి బలం, ఒక కార్యకర్త కంటే కూడా సోషల్ మీడియాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది. ఒక 100 మంది కార్యకర్తలు చేసేటువంటి ప్రచారం ఒక్క సోషల్ మీడియాలో ఒక్క రీల్ ద్వారానో ఒక్క పోస్ట్ ద్వారానో ఈరోజు అధికారులు రాజకీయ నాయకులు చేస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈవెన్ అంటే చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఈరోజు అధికార పక్షం కూడా భయపడుతోందంటే కారణం కూడా అధికార పక్షం ఫెయిల్యూర్స్ కూడా బయటకు వస్తున్నాయి. అధికార పక్షం పరిపాలన విషయంలో కూడా కొంత జంకుతుందంటే కారణం బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎంత స్ట్రాంగ్ ఉందో ఈవెన్ ఇన్ ద సోషల్ మీడియాలో కూడా అంతే స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. సో అంతేకాదు ఇంకొక అపవాదు కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఎక్కడో పక్క దేశంలో దుబాయ్ లాంటి కంట్రీలో కంప్యూటర్లు పెట్టి సోషల్ మీడియాని అక్కడి నుంచి రన్ చేస్తున్నారు అన్నటువంటి ఒక్కొక్క వాదన కూడా బీఆర్ఎస్ పార్టీ పైన బలంగా వినిపించింది. బట్ ఏదేమైనా కానీ ఏ దేశం నుంచి చేసినా సోషల్ మీడియా మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా తెలివిగా ఉపయోగించుకుంటోంది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆల్మోస్ట్ 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో యువత మొత్తం ఫోన్లు వాడుతున్నారు. అంతేకాదు ప్రతి 50-60 ఏళ్ల వయసు గల వాళ్ళందరూ కూడా ఈ రోజు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నటువంటి పరిస్థితి. సో ఒక ఎలక్షన్ గెలవాలంటే సోషల్ మీడియానే ప్రధానమైనటువంటి ఆధారంగా మారుతుంది. ఈవెన్ ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత కూడా ఆయా నాయకులు నేరుగా ప్రజల్లోకి వెళ్ళలేక సోషల్ మీడియాని వాడుకుంటా ఉంటారు. సోషల్ మీడియా ద్వారా రకరకాల అకౌంట్లతోటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. దీంట్లో మనం అఫ్కోర్స్ సోలిపేట చనిపోయినప్పుడు కూడా దుబ్బాక ఉప ఎన్నికల టైంలో ఆ సమయంలో కూడా సోషల్ మీడియా చాలా బలంగా పనిచేసింది రఘునందన్ రావుకు. అంతకుముందు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి సెంటిమెంట్ ఒకటి, సోషల్ మీడియా భారతీయ జనతా పార్టీ యువ నాయకత్వం అంతా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఒకవైపు. సో అప్పుడు సోషల్ మీడియా చాలా బాగా పనిచేసింది. ఈవెన్ హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కూడా అంత బీఆర్ఎస్ పార్టీలో బలమైనటువంటి శక్తి ఈటెల రాజేందర్ ను పార్టీ నుంచి బయటికి పంపిస్తే ఈటెల రాజేందర్ అంటే ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నటువంటి పరిస్థితి జరిగింది. ఆ తర్వాత చివరిగా సోషల్ మీడియాలో ఒక్క వాయిస్ మెసేజ్ ఈటెల రాజేందర్ పంపించారు. సాదుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం అన్నటువంటి మాట ఒకేత అయిపోయింది. అంటే జనరల్ గా నెల రోజులు చేసినటువంటి ప్రచారం ఒకేతైతే కనుక ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత ఆయన రిలీజ్ చేసినటువంటి ఆ వాయిస్ ఫైల్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో చాలా ప్రచారం వచ్చింది. సో ఎన్నికల ప్రచారం కంటే ఇంకా ఎక్కువగా సింపతి గెయిన్ అయింది. ఈటెల రాజేందర్ గెలుపులో ఆ వాయిస్ చాలా కీలకం అని చెప్పాలి. సో అట్లా చాలా అంశాలు సోషల్ మీడియా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈవెన్ ఇన్ ద ప్రతి పాలిటిషియన్ కూడా సోషల్ మీడియా వింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అవుతోంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రధానంగా చెప్తున్నారు. సో అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే మాట అంటున్నారు, సోషల్ మీడియా వారియర్ సిద్ధంగా ఉండాలి, సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్ గా ఉండాలంటూ కూడా ఏకంగా ముఖ్యమంత్రి చెప్తున్నారంటే సోషల్ మీడియా పవర్ ఏంటో మనం తెలంగాణ రాష్ట్రంలో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టాలి రాజకీయ పరంగా, సోషల్ మీడియా పరంగా అంటే కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అంతే స్థాయిలో ఉండాలి. పాలనా అనుభవం ఎంతున్నా కానీ సోషల్ మీడియా పరంగా అండ్ ఆకర్షించేటువంటి తెలివి కూడా అంతే ఉండాలి. సో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత వీక్ ఉందని చెప్పాలి. అందుకే ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఏ పాయింట్ తీసుకున్నా, ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా, ముఖ్యమంత్రి పేరు ఎవరు పలికినా, ఈవెన్ ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడే ముందు కొంత సంశయాత్మకమైనా కానీ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తారు, వైరల్ అవుతుంది. సో ప్రస్తుతానికి తెలంగాణలో అవే నడుస్తున్నాయి. సో ఒక మనిషిని ఫెయిల్యూర్ చేయడానికి, ఒక మనిషిని ట్రోల్ చేస్తూ యూజ్లెస్ అని క్రియేట్ చేయడానికి ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఎక్కడ తగ్గట్లేదు. సోషల్ మీడియా పేజెస్ పెట్టి ఈ రోజు ప్రజల్లోకి వెళ్తుంది స్పష్టంగా కనిపిస్తుంది. కమింగ్ టు భారతీయ జనతా పార్టీ, ఎస్ అంటే దేశం మొత్తం సోషల్ ఇంజనీరింగ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ బలంగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో మాత్రం అంత దూకుడు ప్రదర్శించడం లేదు. సో అంటే రఘునందన్ రావు ఉప ఎన్నిక టైంలో ఉన్నటువంటి ఆ హీటు, ఈటెల రాజేందర్ ఉప ఎన్నిక సమయంలో ఉన్నటువంటి సోషల్ మీడియా పవర్ తెలంగాణ మాత్రం ప్రస్తుతానికి బీజేపీ పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. అఫ్కోర్స్ సామాజిక వర్గాల పరంగా సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో భారతీయ జనతా పార్టీని మించిన పార్టీ ఇంకొకటి లేదు భారతదేశంలో చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ హర్యానా లాంటి ఒక పూర్తి వ్యతిరేకత వచ్చినా అక్కడ కాంగ్రెస్ పార్టీ గన్ షాట్ గెలుస్తుంది. ఏకగ్రీవం లాంటి మాటలు వచ్చినా కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా తెలివిగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది. సామాజిక వర్గాల పరంగా ఆయా నాయకుల్ని భారతీయ జనతా పార్టీలో ఎన్నికల ముందే కలుపుకొని ఆ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ ముందుకెళ్ళింది. అక్కడ హర్యానాలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంది, అక్కడ గెలిచింది. సో ఇట్లాంటి నేపథ్యంలో సోషల్ మీడియా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర ప్లే చేస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు.
గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రాజకీయం చేస్తే సోషల్ మీడియాను కూడా అంతే స్థాయిలో పెంచుకుంది. సో ఈ రోజు ఎన్నికలు వస్తే గనక ఎన్నికల కంటే ముందే సోషల్ మీడియా డిసైడ్ చేసేటువంటి పరిస్థితి, గెలుపును డిసైడ్ చేసేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ ఉన్నారు నల్గొండ నుంచి. కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో సోషల్ మీడియా పవర్ ఏందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సోషల్ వార్ ఒకటి నడుస్తోంది. ఏ నాయకుడు ఏం చేసినా గానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ కంటే సోషల్ మీడియా ఈరోజు చాలా ప్రధానం అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సోషల్ మీడియానే కేంద్రంగా చేసుకుని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ సోషల్ మీడియా ప్రభుత్వాన్ని కూడా కూల్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో యువత మొత్తం కూడా తలుచుకుంటే ప్రభుత్వాలను కూలగొడుతుంది అది సోషల్ మీడియా వేదికగా. సో ఎట్లా చూడొచ్చు ఈ రాజకీయాలు? సో ఏ పార్టీ ఎక్కువ యాక్టివ్గా ఉందనుకోవచ్చు కిరణ్? శ్రీకాంత్, మీరు అంటూ హై టెక్నాలజీ యుగంలో ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎక్కువగా కూడా ప్రధాన పార్టీలకు సంబంధించి మొత్తం తమ ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారో యాక్టివ్ గా ఉన్నటువంటి వారిని సోషల్ మీడియా వారియర్ గా ఎంపిక చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ ప్రభావం పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ ఎదురుగా బీఆర్ఎస్ మధ్య పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మనం చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నాం. అంటే ఏదైతే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాను చాలా యాక్టివ్ గా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. నిజాన్ని అబద్ధం చేయడం, అబద్ధాన్ని నిజం చేయడం లాంటి వాటి అంశాలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి తెలంగాణ స్క్రైబ్ అనేటువంటి ఒక వెబ్ పేపర్ ను అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కాంగ్రెస్ నేతలనే టార్గెట్ గా చేసుకుంటూ కూడా తెలంగాణ స్క్రైబ్ పేరుతో కూడా తెలుగు స్క్రైబ్ పేరుతో కూడా ఇటు ఎక్కువగా వైరల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలుగు స్క్రైబ్ కు సంబంధించి దీనికి కౌంటర్ గా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తెలంగాణ స్క్రైబ్ అనేటువంటి ఒక వెబ్ పేపర్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ రెండు మధ్య కూడా వారైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలను మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. పథకాలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇంటికి సంబంధించి కావచ్చు, రైతు భరోసా సంబంధించి కావచ్చు, ఇతర పెన్షన్లకు సంబంధించి కావచ్చు, ఇటువంటి ఫెయిల్ అయినటువంటి సంబంధించిన అంశాలను మొత్తం కూడా తాము సోషల్ మీడియా ద్వారా కూడా వైరల్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే అగ్రనేతలు ఉంటారో అగ్రనేతలకు సంబంధించి ఎవరైనా కొన్ని సందర్భాల్లో నోరు జారడం, కొన్ని సందర్భాల్లో అవగాహన లేకుండా మాట్లాడినటువంటి అంశాలను క్యాష్ చేసుకుంటూ కూడా అటువంటి వాటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కూడా ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇటీవల ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావాల్సిన అంశం చెప్పుకోవచ్చు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అంటే మంత్రి పదవి విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో గొడవ పడ్డారని, గొడవను సద్యమణిగించేటువంటి క్రమంలో మంత్రి వెంకటరెడ్డి వచ్చి కింద పడ్డారని కూడా ఒక తెలుగు స్క్రైబ్ పేరుతో కూడా వార్త జరగడం జరిగింది. అంటే నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి కథనాలను కూడా ఎక్కువగా బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అయితే ఎక్కువగా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు బీఆర్ఎస్ సోషల్ వారియర్స్ కు ధీటుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కూడా బట్ ఇందులో కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు మనం కిరణ్. అంటే మీరు అన్నట్టు నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు కాదు మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. సోషల్ మీడియా అంత పవర్ఫుల్ గా ఉంది. చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు లోక్సభ ఎన్నికల కంటే ముందు కూడా అమిత్ షా రాజ్యాంగం పైన లేని మాటల్ని చిత్రీకరించి ఏఐ వీడియోల్ని ప్రజల్లోకి పంపించారు. సో దానిపైన మొత్తం దేశం మొత్తం కూడా షేక్ అయింది. భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ఒక కుదిపినటువంటి పరిస్థితి. సో ఆయన ఆ మాటలు మాట్లాడలేదు, కానీ ఏఐ టెక్నాలజీ ద్వారా ఆ వాయిస్ ను అట్లాగే దింపడం జరిగింది. ఆయన హావభావాలను కూడా అట్లే దింపడం జరిగింది. సో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చలేనటువంటి పరిస్థితుల్లోకి ఈ రోజు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత సోషల్ మీడియాని వాడకం మాత్రం విచ్చలవిడిగా తయారైందని చెప్పుకోవడంలో సందేహం లేదు కదా. రైట్, మీరు అన్నట్టు ఏది నిజం ఏది వైరల్ ఇది తెలుసుకునే లోపు అబద్ధం అనేది ప్రపంచం మొత్తం చుట్టేస్తుందని అంటారు. అంటే సోషల్ మీడియాలో ఏదైతే ముందు వస్తుందో దాన్నే నిజమని నిర్మించినటువంటి టెక్నాలజీలో ప్రస్తుతం అయితే మనం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
అందుకే ఎక్కడైతే ఆ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీక్ ఉందో ఆ వీక్ ఉన్నటువంటి ఇష్యూలను కూడా కొంత స్ట్రెంథన్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఉన్నారు. అందుకే నిన్న మొన్న ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సోషల్ మీడియాలో చాలా మనం వీక్ గా ఉన్నాం, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది అనేటువంటి నేపథ్యంలో మన మీడియా మన సైన్యం కూడా చాలా సీరియస్ గా పనిచేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, అగ్రనేతలు నోరు జారినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, అవగాహన లేకుండా మాట్లాడేటువంటి మంత్రుల కామెంట్స్ కావచ్చు ఎక్కువగా వైరల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ తిప్పు కొట్టేందుకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అయితే చాలా వీక్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందాకే మనం చెప్పాం, నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసినట్టు దావనంలాగా వ్యాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా అంత పవర్ఫుల్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియా చాలా వీక్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియాను కూడా ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో, ఎవరో చదువుకున్నటువంటి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నటువంటి యువకులను కూడా సోషల్ మీడియా వారియర్ గా ఎంపిక చేయాలని కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ సైన్యాన్ని కూడా కొంతమంది యాక్టివ్ గా ఉన్న వారిని కూడా సోషల్ మీడియా వారియర్ గా ఎంపిక చేయాలని కూడా చూస్తా ఉంది. మొత్తానికైతే తెలంగాణలో కూడా ఇటు బీఆర్ఎస్ గా అంటే అగ్రనేతలు ముఖ్యమైనటువంటి పార్టీ నేతల మధ్య కూడా సోషల్ మీడియా వారైతే కొనసాగుతుంది అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి సోషల్ మీడియా అనేది ఈ రోజు ఒక ఎమ్మెల్యేకి గానీ, ఒక మంత్రికి గానీ, ఒక పార్టీకి గానీ, ఒక రాష్ట్రానికి లేదంటే దేశానికి సో ఒక సెపరేట్ వింగ్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా అనే ఆయుధం లేకపోతే ఈరోజు అసలు రాజకీయాలు తెలంగాణే కాదు దేశంలో కూడా ఎట్లాంటి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదు, అంత స్ట్రాంగ్ గా తయారైంది. అయితే దీంట్లో యూజెస్ అండ్ మిస్యూజెస్ కూడా చాలా జరుగుతున్నాయి. ఒక కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు మనతో పాటు. స్వామి, మనం చూస్తున్నాం సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎట్లా ఉందంటే ఒక థంబ్నెయిల్ పెడితేనే యుద్ధాలు చేయడాలు, దాడులు చేయడాలు, ఒక రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు అనేటువంటి పరిస్థితులు తీసుకురావడాలు, సో ఇవన్నీ సోషల్ మీడియా ద్వారానే జరుగుతున్నాయి. సో ఇందులో వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. థంబ్నెయిల్స్ ఈ రోజు పాలిటిక్స్ డిసైడ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో పార్టీ పరంగా ఎంత స్ట్రాంగ్ గా ఉందో సోషల్ మీడియా పరంగా అంతే ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ మధ్యకాలంలో పుంజుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? సో ఈ ఎదురుదాడిని, ఈ రాజకీయాల్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఈ పార్టీలు ఎట్లా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది స్వామి? శ్రీకాంత్ మీరు అన్నట్టు ఒకవైపు సోషల్ మీడియా అనేది కూడా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, ప్రధాన స్రవంతి మీడియాకు ఒక ప్రత్యామ్నాయ మీడియా వాళ్ళు భావిస్తున్నారు. ఇలా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని లీగల్ పరమైన అంశాలు ఉంటాయి. ప్రతిదీ కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రతిదీ కూడా కొంత నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. కానీ సోషల్ మీడియాకి వచ్చడానికి ఎలాంటి వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోటి పెద్ద ఎత్తున కూడా ఇలాంటి ఎదురుదాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు మొత్తంలో వ్యక్తిగతంగా ప్రచారాన్ని మొదలుపెట్టినటువంటి వ్యవస్థ కాస్త పూర్తిగా సంస్థలకు, వ్యక్తులకు, పార్టీలకు, రాష్ట్రానికి, దేశానికి కూడా దీన్ని ఒక మెయిన్ స్ట్రీమ్ గా దీన్ని వాడుకునేటువంటి పరిస్థితి తయారైంది. మనం గతంలో చూసాము రాజకీయ పార్టీలు ప్రధానంగా తమకు ఉన్నటువంటి బలాలు ఒకవైపు ఉన్నటువంటి మంచిని చెప్తూనే ఒకవైపు దుమ్మెత్తి పోసేటువంటి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కొనసాగుతుంది. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018 రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అయితే బాగా పడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సోషల్ మీడియా వారియర్స్ ని టీం తయారు చేసుకొని అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ పైన బలంగా దాన్ని ప్రయోగించి ప్రజల్లోకి తమ వాదనలు తీసుకోగలిగారు. పెద్ద ఎత్తున కూడా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఒకవైపు వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, మరోవైపు టెలిగ్రామ్ కావచ్చు, ఇటు మిగతా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి అనేక రకాల ప్రధాన సంబంధించిన సోషల్ మీడియా విభాగాల్ని స్ట్రెంథన్ చేసుకుని దాన్ని వాడి బీఆర్ఎస్ సర్కార్ ని గద్దెదించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు దేశంలో చూసినా కూడా అంతే. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. ఆయనకు సంబంధించి బీజేపీ సోషల్ మీడియా కూడా దేశవ్యాప్తంగా అంతే పకడ్బందీగా ఒక పటిష్టమైనటువంటి కార్యాచరణ పార్టీకి ఉండేటువంటి మిగతా అన్ని విభాగాలతో అంతే పటిష్టంగా పనిచేస్తూ వారికి ఉపయోగపడే విధంగా పనిచేస్తుంది. ఆ విషయంలో బీజేపీ మిగతా అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందుందని చెప్పుకోవచ్చు మనం. దాంతో జాతీయ స్థాయిలో వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రానికి వస్తే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయిన సోషల్ మీడియా వింగ్ ని
అత్యంత పటిష్టం చేసింది, పెద్ద ఎత్తున కూడా రిక్రూట్ చేసుకున్నారు, అనేక రకాల యూట్యూబ్ ఛానల్స్ ని ఏర్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పైన రోజు రోజు ఎదుగుదల చేస్తున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ ఈ విషయంలో ఉక్కిరిబిక్కి అవుతుంది. ఒక ప్రతిపక్షంలో ఉండేటువంటి వెసులుబాట్లు అధికార పక్షానికి వచ్చినటువంటి ఉండవు. ప్రతిపక్షంలో అంటే ఇక్కడ స్వామి ఒక పదాన్ని ఒక మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో సోషల్ మీడియానే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సోషల్ మీడియాని ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. బట్ అదే సోషల్ మీడియాలో తీర్మార్ మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అసలు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు ఏమిటి, అందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అన్న విషయం అట్లా ఉంచితే ఆ వ్యూవర్షిప్ అనేది ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అన్నది ప్రభుత్వం పడిపోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ అన్నారు మేము 30-40 మెడికల్ కాలేజీలు కట్టాం, దానికంటే 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఈ రోజు అధికారంలో ఉండేవాళ్ళం అన్నది. సో సోషల్ మీడియాని సోషల్ మీడియా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా రూల్ చేస్తోంది అని ఈ జరిగిన పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. అంటే మీరు అన్నట్టు కరెక్టే. వైపు వాళ్ళు ఏం చెప్తుంటే మేము చెప్పిన అభివృద్ధి పనులు మేము చెప్పుకోవడంలో విఫలమయ్యాము. మేము కట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంత కన్స్ట్రక్షన్ జరిగిందో రెట్టింపు కన్స్ట్రక్షన్ మేము తెలంగాణకు వచ్చిన కేవలం మేము చేస్తూ వెళ్ళామే తప్ప మేము చెప్పుకోలేకపోయామనేది కూడా కేటీఆర్ లో చేసుకోవచ్చు. మేము వైపు కోణంలో ఇప్పుడు కేటీఆర్ అనే టీం కావచ్చు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాను ప్రయోగిస్తూ ఉన్నారు. ఆయన కూడా అంతే స్థాయిలో ఇబ్బంది అవుతుంది. ఒకవైపు సోషల్ మీడియా వైపు మితిమీరిపోయి ఆ పార్టీలు వ్యక్తులు దాటిపోయి వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బతీసుకునే వరకు ఒకరినొకరు బ్లేమ్ చేసే వరకు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం పైన, కేటీఆర్ కుటుంబం పైన, కేసీఆర్ కుటుంబం పైన, మరొక బీజేపీ నాయకుల కుటుంబాలపైన ఒకరిపై ఒకరు ఆ పరిధి దాటిపోయి మితిమీరిపోయి వ్యక్తిగత వైపు ప్రతిష్టను దిగదార్చే విధంగా, వ్యక్తిగత వైపు ప్రతిష్టను మద్దతుదార్చే విధంగా రైట్ చెప్తుంది. రీసెంట్ గా ఒకవైపు కేటీఆర్ మీద పెట్టినటువంటి సోషల్ యూట్యూబ్ thumbnails అని కూడా ఒకవైపు పెద్ద ఎత్తున కూడా దుమారానికి కారణమయ్యాయి. సోషల్ మీడియా ప్రతినిధులు ఉండాలి, మీడియాకు ఒకవైపు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాకు శ్రేణి కావచ్చు, అన్ని ఉన్నాయి. కానీ సోషల్ మీడియా నియంత్రణ లేకపోవడంతో కూడా వ్యక్తిపై డ్యామేజ్ చేయడానికి లక్ష్యంగా పనిచేస్తున్నారు. అది కూడా ఒక చర్చ లేకపోవడం. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా కూడా కొంత మేరకు ఆలోచన అయితే ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి కదా సోషల్ మీడియా రూల్ చేస్తుంది రాజకీయాలని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. వాట్సాప్ యూనివర్సిటీలు పుట్టుకొస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ పుట్టుకొస్తున్నాయి, ఫ్యాన్స్ అడ్డాలంటూ పుట్టుకొస్తున్నాయి, కొత్త పత్రికలు ఆన్లైన్ లో వస్తున్నాయి అండ్ ఆన్లైన్ వెబ్ పేజీలు వచ్చేస్తున్నాయి. సో ఒక పార్టీకి తగ్గట్టు ఇంకొక పార్టీ అసలు ఏం జరిగింది, మల్లికార్జున ఖర్గేను అసలు వీళ్ళు నాయకులు ఏం మాట్లాడారు, సో వాళ్ళతో ఏం జరిగింది, ఇదంతా కూడా ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి అంశాలు బయటికి రావు. బట్ సోషల్ మీడియా ద్వారా అక్కడటువంటి లీక్స్ ద్వారా ఉన్నట్టు చెప్పడం వేరు, లేని క్రియేట్ చేసి చెప్పడం వేరు. సో ఇవి ప్రస్తుతానికి ప్రజల్లోకి వెళ్ళి రాజకీయాలను మొత్తం కూడా తారుమారు చేస్తుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో కొన్నేళ్ల నుంచి అఫ్కోర్స్ 2023 తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అయినా కానీ సోషల్ మీడియాలో ఎట్లాంటి ఆట ఆడుకున్నారో మనం చూసాం. సో సినిమా హీరోలు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం కానీ, జగన్మోహన్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత ఉందో ఆయన సంక్షేమ పథకాల విషయం కానీ, ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి సోషల్ మీడియానే ప్రధానమైనటువంటి అస్త్రం ఆ రోజు టీపీసీసీకి. బట్ అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ సోషల్ మీడియాని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది. సో రూల్ మొత్తం సోషల్ మీడియా చేతుల్లోకి వెళ్ళిపోయింది కదా. అఫ్ కోర్స్ ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఆఖరికి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనం చూడొచ్చు. సో రానున్న కాలంలో కార్యకర్తల బలం కంటే కూడా సోషల్ మీడియా పేజెస్ బలమే ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఇప్పటికే ఏర్పడిపోయినాయి. ఎట్లా చూడొచ్చు శ్రీకాంత్ నెక్స్ట్ లెవెల్లో? 100% శ్రీకాంత్, మీరు చెప్పినట్టు ఇప్పుడు సోషల్ మీడియా ఈ రాజకీయాలకు ఒక కీలక వేదికగా మారిందని చెప్పవచ్చు. గతంలో అంటే ఒక 15 ఏళ్లకు ముందు ఈ సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా లేకపోవడంతో నేతలు చేసిందే నమ్మేవారు ప్రజలు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి సామాన్యుడికి, ప్రతి చిన్న క్లాసెస్ లో ఉన్న వారికి కూడా వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రతిదీ వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. సో దీని వల్ల సోషల్ మీడియా వల్ల అవేర్నెస్ కూడా చాలా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ప్రధానంగా గత ప్రజలలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఆ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేయలేకపోయారు. ఇది ఒక ఐ థింక్ మ్యూట్ లో పడింది శ్రీకాంత్, మీ ఇన్స్ట్రుమెంట్, మీ మొబైల్ మ్యూట్ లో పడినట్టుంది. ఐ థింక్ సో, మీ కెమెరా మ్యూట్ లో పడింది.
I'll come back to you, Srikanth. I'll come back to you. So, మొత్తానికి సోషల్ వార్ స్టార్ట్ అయింది. And moreover, సోషల్ మీడియా Srikanth, thank you so much. I think network issue ఉన్నట్టుంది Srikanth. I'll come back to you. దేశం మొత్తం మీద సోషల్ మీడియా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది రాజకీయాల్లో. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా కానీ ఆ రాష్ట్రంలో సోషల్ మీడియా చాలా ఉధృతంగా విస్తృతంగా పనిచేస్తూ ఉంటుంది. ఒక నియోజకవర్గానికి 1,00,000 మంది కార్యకర్తలు ఉన్నది ఒక ఎత్తు అయితే గనక ఆ నియోజకవర్గం తరఫున ఒక సోషల్ మీడియా పేజ్ ఉన్నది ఇంకొక ఎత్తు అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ సోషల్ మీడియా ఎప్పుడు ఎక్కువగా పెరిగిందనంటే బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కోవిడ్ సమయంలో ప్రజలంతా ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు, ప్రజలంతా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయిపోయారు, రీల్స్ చేయడానికి అట్రాక్ట్ అయిపోయారు. అప్పుడు టిక్ టాక్ అట్లాంటి కొన్ని ఎంటర్టైన్మెంట్ రీల్స్ ఉండే, సో అవి కొన్ని రూల్ చేసినాయి. మన తర్వాత రాను రాజకీయాల్లోకి అంటే ఎంటర్టైన్మెంట్ నుంచి పాలిటిక్స్ లోకి సోషల్ మీడియా ఎంటర్ అయిపోయినప్పటి నుంచి సోషల్ మీడియా రాజకీయాల్ని శాసిస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆయన ఫోటోషూట్స్ కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో అన్ని కూడా సోషల్ మీడియా వేదికగానే ఈరోజు ప్రజల్లోకి పంపిస్తున్నారు. రామ మందిరం విషయం అయితేనేమి, ఇంకా చాలా అంశాలు, ఆర్టికల్ 370 రద్దు విషయం అయితేనేమి, అంతేకాకుండా ట్రిపుల్ తలాక్ విషయం అయితేనేమి, వాళ్ళు చేస్తున్నటువంటి అంశాలు కానీ ఈవెన్ ఆపరేషన్ సింధూర్ వరకు కూడా ప్రతిదీ సోషల్ మీడియాలోనూ పోస్ట్ పెడుతున్నారు. ట్విట్టర్లోనో ఎక్స్ లోనో పోస్ట్ చేస్తే అది అఫీషియల్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా మెయిన్ స్ట్రీమ్ కి వచ్చేస్తున్నది, ఆ తర్వాత ప్రజల్లోకి వస్తుంది. సో ప్రజల్లోకి ఎంత తొందరగా వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సోషల్ మీడియా చాలా స్ట్రిక్ట్ గా అంతే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రాజకీయ నాయకులు కూడా ఈవెన్ ముఖ్యమంత్రుల స్థానంలో ఉన్నటువంటి నాయకులు కూడా సోషల్ మీడియాకి ప్రియారిటీ ఇస్తున్నారు ఒక కార్యకర్త కంటే కూడా. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా కోసం పనిచేస్తున్నటువంటి మాలాంటి కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు, మిమ్మల్ని గెలిపించింది మేమే, సో కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అన్నటువంటి అపవాదు కూడా ఈ రాజకీయ నాయకులు ఇలా ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం. సో ఈ వార్ మాత్రం ఆగదు, ఈ వార్ కంటిన్యూ ఉంటుంది. ఇద్దరు నాయకులు మాట్లాడుకునేటువంటి మాటల తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫైట్ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది, అది కనిపిస్తోంది కూడా. సో రైట్, ఒక్కసారి శ్రీకాంత్ ని కనెక్ట్ చేయండి పీసీఆర్. శ్రీకాంత్, సమ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, సో ప్లీజ్ కంటిన్యూ. శ్రీకాంత్ వినిపిస్తుందా? శ్రీకాంత్ వినిపిస్తోంది. సో అంటే నెక్స్ట్ లెవెల్ ఎట్లా చూడొచ్చు మనం? సో ఓవరాల్ గా సోషల్ మీడియా రూల్ చేస్తుంది. ఒక మనిషి కంటే ఒక కార్యకర్త కంటే కూడా సోషల్ మీడియా పేజ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో అఫ్ కోర్స్ రానున్న కాలంలో ఇక సోషల్ మీడియాని అట్రాక్ట్ చేయడానికి మనం చూడొచ్చా, ఎన్నికలు మొత్తం దీని చుట్టూ తిరుగుతానుకోవచ్చా. చాలా బై ఎలక్షన్స్ లో మనం చూసాం సోషల్ మీడియా ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టేటువంటి పోస్ట్లా, వాళ్ళు ఇచ్చేటువంటి వాయిస్ మెసేజెస్, ఈ సందేశాల ప్రజల్లోకి ఎమోషనల్ గా తీసుకుపోతున్నాయి. ఎట్లా చూడొచ్చు? 100% శ్రీకాంత్. ఎందుకంటే ఇప్పుడు 15 ఇయర్స్ యూత్ నుంచి 50 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు కంపల్సరీ ప్రతి ఒక్కరు మొబైల్ ని తమ చేతిలో ఉండి వాడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రధాన అస్త్రంగా సోషల్ మీడియాని ఎంచుకున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, సమాజంలో ఏంటి అనే దాన్ని పూర్తిగా సోషల్ మీడియా ద్వారా ప్రజెంట్ చేస్తున్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమాలు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు సోషల్ మీడియాలో అంతా మూమెంట్ ఇవ్వలేకపోయినా కాంగ్రెస్ కి కేవలం సోషల్ మీడియానే పనిచేసిందని చెప్పవచ్చు. ఎన్నికలకు ముందు 6 నెలల నుంచి ఎన్నికలు అయిపోయే వరకు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కేటీఆర్ కూడా స్పష్టంగా ఒప్పుకున్నారు. ఇక నుంచి మేము 150 సోషల్ మీడియా ఛానళ్లను కూడా ఓపెన్ చేస్తామని ఒక సందర్భంలో కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ లో, ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియోలో సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా మారవచ్చు అనేది చెప్పవచ్చు. ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆంక్షలు ఉన్నాయి, కట్అవుట్లు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, ఇలాంటివి కాకుండా కొన్ని ఆంక్షలు కూడా ఎన్నికల కమిషన్ విధిస్తుండటంతో సోషల్ మీడియాను ప్రధాన వేదికగా ఉపయోగించుకుంటున్నారని చెప్పవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో యుద్ధంలో గెలవాలంటే ఆయుధాలు కావాలి, బట్ రాజకీయ యుద్ధంలో గెలవాలంటే ఈ రోజు ఒక ప్రధానమైనటువంటి ఆయుధం సోషల్ మీడియా ఆయా రాజకీయ పార్టీలకు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ప్రధాని నుంచి మొదలు పెడితే, ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలు పెడితే, పంచాయతీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా పైన డిపెండ్ అయి ఉంటున్నారు. వాట్సాప్ యూనివర్సిటీస్ పైన డిపెండ్ అయి ఉంటున్నారు. అఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రకరకాల ఎక్స్ వేదికగా
సో ఏ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయినా ఈ రోజు ఎక్స్ వేదికగా అనౌన్స్ చేస్తున్నారంటే సోషల్ మీడియా ఎట్లాంటి ప్రభావం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దాం. సో నెక్స్ట్ లెవెల్ మాత్రం ఖచ్చితంగా ఏ టెక్నాలజీ వస్తుంది. అఫ్ కోర్స్ మంచి ఉన్నంత వరకు ఓకే, బట్ దీన్ని మిస్యూజ్ చేస్తేనే చాలా పెద్ద ప్రమాదాలు ఉంటాయి. గతంలో కూడా అమిత్ షా లేని మాటల్ని క్రియేట్ చేసి రాజ్యాంగం మీద మాట్లాడారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్నటువంటి మాటలు మాట్లాడారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రచారం ఆ రోజు ఉందో దాన్ని తిప్పికొడుతూ భారతీయ జనతా పార్టీ అసలైనటువంటి మాటలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా కంపారిజన్ లేదు, ఎక్కడ కూడా పొంతం లేదు. సో యాజ్ ఇట్ ఈస్ ఉంటా ఉంటుంది. సో ఏఐ వచ్చిన తర్వాత లాభం ఎంత ఉందో ప్రమాదం కూడా అంతే ఉంటుంది సోషల్ మీడియా విషయంలో చూస్తే కనుక. ఎనీవే ఏదైనా మంచికే వాడాలి, చెడు వైపు వెళ్ళకూడదు. That's all for now. Next updates continue. Keep watching iNews.